ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 22. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. దానియేలు 5వ అధ్యాయంలో గోడ మీద వ్రాయబడిన వ్రాతను అధిపతులు చూచిరి గాని వ్రాసిన హస్తమును రాజు మాత్రమే చూచెను. అనగా ముఖ్యమైన నేరారోపణ రాజుపై బడిన గనక రాజు శిక్షింపబడవలెను. అదే విధముగా ఒక పాపికి తీర్పు తీర్చకముందు మానవుని పడిపోవునట్లు చేసిన సాతానుకు దేవుడు తీర్పు తీర్చును. సాతానే మొదట అగ్నిగుండములో పడవేయబడును. నీవింకనూ పాపములో జీవించుచుండిన ఎడల దేవుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఓ పాపి, నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడనిష్టపడని ఎడల తీర్పుకై సిద్ధపడము. కృపగల దేవుడు ఆయన ప్రేమను బట్టి మిమ్ములను అనేక మారులు హెచ్చరించుచున్నాడు. రోగముల వలన విపత్తుల వలన మీరు రక్షణ పొందవలెనని ఆయన వాటిని కలగజేయుచున్నాడు. నీవు ఆయనను రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన నీ జ్ఞానమగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.